నమస్తే. నందమూరి తారక రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు రిజర్వేషన్స్ అనే ఒక కాంట్రవర్షియల్ విషయాన్ని కదిపి కుదిపారు. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి బీసీలు బలమైన ఓట్ బ్యాంక్ అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి బీసీలకు ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశంతో సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ శాఖకు చెందిన కార్యదర్శులతో సుదీర్ఘంగా చర్చించి ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇది 1985 నాటి సంగతి. అప్పటిదాకా విద్య, ఉద్యోగావకాశాల్లో 25% మాత్రమే ఉన్న బీసీ రిజర్వేషన్స్ని క్రీమీ లేయర్ కాన్సెప్ట్తో 44%కి పెంచుతున్నట్టు ప్రకటించారు. దీని కారణంగా ఓవరాల్ రిజర్వేషన్స్ 67% అయ్యాయి. ఈ నిర్ణయం అగ్రవర్ణాల వారికి, బీసీల్లోని క్రీమీ లేయర్కి కూడా ఆగ్రహం తెప్పించింది. రాష్ట్రం మొత్తం ఆందోళనతో అట్టుడికిపోయింది. ఎక్కడికక్కడ విద్యార్థులు నవ సంఘర్షణ సమితి పేరుతో నిరసనలు హోరెత్తించారు. వీరికి మద్దతుగా ఎన్జీఓలు కూడా విధుల్ని బహిష్కరించి సచివాలయంలో సీఎంని దిగ్బంధించి నిరసన తెలియజేశారు. ఎన్టీఆర్ గారి పరిస్థితి అడకత్తెరలో ఇరుక్కున్నట్టయింది. టీడీపీకి పెట్టని కోట లాంటి బీసీల నుంచి, అగ్రవర్ణాల నుంచి, విపక్షాల నుంచి ఈ స్పందన చూసి మదనపడ్డారు. మంచి చేయబోతే ఎక్కడా సహకారం లేదని వాపోయారట. ఈలోగా ఈ విషయం కోర్టుకు వెళ్ళింది. జస్టిస్ బీసీ జీవన్ రెడ్డి, జస్టిస్ కె రామస్వామి, జస్టిస్ కెవి ఆంజనేయులతో కూడిన ధర్మాసనం గవర్నమెంట్ జియోని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని పేర్కొంటూ కొట్టేసింది. దీనితో ఈ విషయం సద్దుమణిగింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ద తెలుగు జర్నల్.